హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు గొంతు పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఏమేం కావాలో కూడా చూపిస్తాను, చూసేయండి. నేను దోసపిండితోనే గొంతు పొంగనాలు చేస్తానండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: దోసపిండి, అలాగే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొంచెం బొంబాయి రవ్వ వేస్తాను. ఎందుకంటే బొంబాయి రవ్వ వేయడం వల్ల చాలా స్పాంజీగా అయితే వస్తాయి. కొంచెం వాము, జీలకర్ర, నేను వంట సోడాలు ఇలాంటివి కూడా ఏమీ వేయనండి. ఇప్పుడు దోసపిండి నేను గట్టిగా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అందుకే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీ పిండి క్వాంటిటీని బట్టి అయితే మీకు వాటర్ అవసరం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే వాము అయితే వేసుకుంటున్నాను. వాము కూడా వేసుకుంటారా అని అనుకోకండి. వాము వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకుంటాను. ఇవి రెండు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఎప్పుడైనా వేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా మిక్స్ అయితే చేసుకోండి. గొంతు పొంగనాల్లో ఏముంది అని ఎవరో బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు మట్టుకి ఏమనుకోవద్దు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొంత పొంగనాలు చేసుకునే పాన్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఆయిల్ అయితే వేసుకొని బాగా వేడైన తర్వాత పిండి వేసుకోవాలండి. ఆయిల్ వేడవకుండా పిండి అయితే వేయకండి. ఆయిల్ కూడా చాలా తక్కువనే పడుతుంది. మొత్తం అన్నిటిలో వేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ కల్లా బాగా ఉడికిపోతాయండి. ఉడికిపోయినాయి. ఇప్పుడు నాకు ఈ పాన్తో పాటు స్టిక్ అయితే వచ్చిందండి. ఒకవేళ మీ దగ్గర స్టిక్ లేకపోతే స్పూన్తో అయినా తిప్పుకోవచ్చు, చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు రెండో సైడ్ కూడా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఉడికిపోతాయండి. నాకైతే మొత్తం వేగిపోయాయి. ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.